హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండా, మీరు ఒకరోజు నైట్ పనుకుని నెక్స్ట్ డే లేచి చూస్తే మీరున్నటువంటి మీ ఒక్క అపార్ట్మెంట్ తప్ప చుట్టూ కొన్ని వందల మైళ్ళ వరకు అన్ని అపార్ట్మెంట్స్ కూలిపోయింటాయి. అలాంటప్పుడు ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తో మీరు మీ కుటుంబం మాత్రం బతికితే చాలనుకుంటారా? లేకుంటే అంత పెద్ద డిజాస్టర్ జరిగిన తర్వాత కూడా కొంతమంది జనాలు సర్వైవ్ అయింటారు కదా, అలాంటి వాళ్ళని మీ అపార్ట్మెంట్ లోకి రప్పించి మీ ఇంట్లోకి రప్పించి మీ ఫుడ్ బెడ్ వాళ్ళకిచ్చి మీరు వాళ్ళని చూసుకుంటారా? సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ మన హీరో కూడా వచ్చినప్పుడు మనోడు ఎలా ట్యాకిల్ చేసి వాడి వైఫ్ తో సర్వైవ్ అయినాడు అని చెప్పి ఎంతో ఇంట్రెస్టింగ్ గా చెప్పిన మూవీని 2023లో రిలీజ్ అయిన కాంక్రీట్ ఉటోపియా. ఓపెన్ చేస్తే అపార్ట్మెంట్స్ ఒక ఎవల్యూషన్ గురించి చూపిస్తారు. ఫస్ట్ లో జనాలేమో సపరేట్ గా ల్యాండ్ కొనుక్కొని దాంట్లో వాళ్ళు ఇల్లు కట్టుకుని వాళ్ళు పాటికి వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ సివిలైజేషన్ అయ్యే కొద్దీ హాస్పిటల్ దగ్గర ఉంటుందని చెప్పి, స్కూల్స్ దగ్గర ఉంటుందని చెప్పి, అలాగే థియేటర్స్ దగ్గర ఉంటుందని చెప్పి వాటికి వీటికి అని చెప్పి అందరూ అపార్ట్మెంట్స్ లోకి మూవ్ అవుతుంటారు. కొందరేమో అపార్ట్మెంట్స్ లో రెంట్ కొంటే మరి కొందరేమో ఆ ఇంటినే కొనేసి వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అలాంటి బంగారు లాంటి అపార్ట్మెంట్స్ భూకంపం వచ్చేసరికి ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది. అక్కడ సీన్ కట్ చేసి ఒక మ్యారేజ్ అయిన కపుల్ ని చూపిస్తారు. వీళ్ళే మన హీరో అండ్ హీరోయిన్. అప్పుడే మన హీరో నిదానంగా బెడ్ నుంచి లేస్తాడు. ముఖంలో చూసుకున్నట్లయితే చిన్న చిన్న గాయాలు ఉంటుంది. అట్లే మనోడు నిదానంగా నడుచుకొని వచ్చి బయటకు వచ్చి చూస్తేనే తెలుస్తుంది మనోళ్ళు ఉన్నటువంటి ఆ ఒక్క అపార్ట్మెంట్ తప్ప చుట్టూ కొన్ని వందల మైళ్ళ వరకు అన్ని అపార్ట్మెంట్లు కూలిపోయి ఉంటుంది. ఆబ్వియస్లీ ఎత్తుకోక వల్లే అనుకుంటా, బట్ ఏ సిమెంట్ యూజ్ చేసినారో తెలియదు కానీ మనోళ్ళ అపార్ట్మెంట్ మాత్రం అట్లే స్ట్రాంగ్ గా నిలబడుకుంటుంది. మనోడు కిందకు వచ్చి చూస్తే పోలీస్ని కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, లేకుంటే రెస్క్యూ టీమ్ని కానీ ఎటువంటి సర్వీస్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సే లేదనమాట. అదే కాకుండా వీళ్ళకున్న భయం ఏంటంటే వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి అన్ని అపార్ట్మెంట్స్ కూలిపోయింది, వీళ్ళది కూలిపోదని చెప్పి ఏం గ్యారంటీ అని చెప్పి ఒక్కొక్కరు గుండెలో నిప్పుని పెట్టుకొని తిరుగుతుంటారు. ఎలాగో ఆ కరువు కాలంలో కూడా మన హీరో కొంచెం వాటర్ అలాగే ఫుడ్ తెచ్చేస్తుంటాడు. వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ వాటర్తో మ్యాక్సిమం అంటే 1 వీక్ దాకా గడపచ్చు. కనీసం లాస్ట్ వీక్ నువ్వు షాపింగ్ పిలిచినప్పుడు గమ్మున నీతో పాటు వచ్చింటేనా ఇప్పుడు కాస్త ఫుడ్ దొరికింటుంది అని చెప్పి ఇప్పుడు రిగ్రెట్ అవుతుంటాడు. అయినా కూడా ఏం పర్లేదు నేను నీ చూసుకుంటా అంటాడు. అట్లే బయట చూసుకున్నట్లయితే బిల్డింగ్స్ కొలాప్స్ అయినప్పుడు కొంతమంది చనిపోయింటే చాలా మంది బయటను చలికే చనిపోయింటారు. ఇంకా చలి తట్టుకోలేక ఒక్కొక్కరుగా అని చెప్పి అందరూ వీళ్ళ అపార్ట్మెంట్ పక్కే వస్తుంటారు. ఏకంగా ఒకరైతే మన హీరో డోర్నే తడతారు. మనోడే ఎవరు అని చెప్పి లైట్ గా డోర్ ఓపెన్ చేసి చూస్తే తమ్ముడు కొంచెం డోర్ ఓపెన్ చేయి తమ్ముడు, బయట చలికి తట్టుకోలేకపోతున్నాం తమ్ముడు, కనీసం నా కొడుకునైనా కాపాడండి అని చెప్పి అడుక్కుంటా ఉంటుంది. అదే టైంకి మన హీరోని వచ్చేసరికి మన హీరోయిన్ కొంచెం జాలిగుండె అనమాట. సో వాళ్ళిద్దరిని లోపలికి రప్పించుకుంటుంది. వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత మన హీరోది ఒకటే ఫీల్, హబ్బా ఉండే తిండి మాకే సరిపోదని చెప్తే ఇదో గోల్ అని చెప్పి చిరాగ్గా వెళ్తాడు. వీళ్ళేమో దుడ్డికి ఫుడ్ ఇవ్వకుండా ఏదైనా పనికొచ్చే వస్తువు ఇస్తే దానికి బదులే ఫుడ్డే ఇస్తున్నారు. మనోడు వాడి కాస్ట్లీ వాచ్ని చేసి దానికి బదులు జస్ట్ చిన్న టిన్లో ఉన్న మ్యాంగోస్ని తీసుకొస్తాడు. అలా వస్తుంటే కింద అపార్ట్మెంట్లో ఏమో గొడవ జరిగేసరికి ఆ గొడవలో మనోడి క్యాన్ దొర్లుకుంటా ఒక సోఫా కింద వెళ్ళిపోతుంది. చేతికి అందింది నోటికి అందలేదని చెప్పేసి మనోడు పరిగెత్తా వెళ్ళి క్యాన్ని తీస్తే క్యాన్కి బదులు కింద కొన్ని ఎక్స్ట్రాగా ఉన్న బొద్దింగలు కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ పక్క ఇంట్లో చూసుకున్నట్లయితే మన హీరోయిన్ అలాగే ఆ చిన్న పిల్లోడు చిన్న వాకీటాకీలా ఉంటుంది. దాంట్లో మాట్లాడుకుంటూ ఆడుకుంటా ఉంటారు. అప్పుడే మన హీరో వచ్చి జస్ట్ కళ్ళతోనే సైకిల్ చూపిస్తాడు, లోపలికి రా అని చెప్పి. మన హీరోయిన్ కూడా వెళ్ళి చూస్తే ఆ స్వీట్ ని చూపించి తినమంటాడు. బట్ మన హీరోయిన్ కొంచెం స్వీట్ హార్ట్ కదా, సో వాళ్ళకు కూడా ఇద్దామా అంటుంది. చూడు వాళ్ళు ఆల్రెడీ మన ఫుడ్ తింటున్నారు, నేను దానికి ఏం చెప్పలేదు కదా, ఇది నీ కోసం నేను తెచ్చింది అని చెప్పి తనకు తినిపిస్తే తను వాడికి తినిపిస్తా ఉంటుంది. అలా తినిపించేటప్పుడు కొంచెం రొమాన్స్ ఎక్కువయ్యి కిస్ చేసుకుందామని చెప్పి దగ్గరకు వస్తుంటే టక్కున ఆ పిల్లోడు వచ్చేసి అక్క అని అరుస్తాడు. లంచ్కి టైం అయిపోయిందంట. సో లంచ్కి ఏం చేద్దామని చెప్పి అడుగుతాంటే ఆ పిల్లోడు మాత్రం ఆ క్యాన్నే చూసేసరికి ఇంకా దిక్కు లేక ఆ పిల్లోడికే ఇచ్చేస్తారు. ఆ తర్వాత మన వాళ్ళు ఇద్దరు వస్తుంటే ఒక ముగ్గురు కలుసుకొని ఒకరిని పొడిచేసరికి మన హీరోని ఎలాగో నర్సు కదా, సో పరిగెత్తుకుంటా వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న ఇంటి నుంచి పొగలు వచ్చేసరికి ఏదో జరుగుతుందని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్తుంటే డమ్ అని చెప్పి ఆ ఇల్లే పేలిపోతుంది. దాన్ని వాళ్ళందరూ జస్ట్ చూస్తూ ఉంటే ఒకే ఒకడు మాత్రం పరిగెత్తా లోపలికి వెళ్ళి ఫైర్ ఎక్స్టింగ్యూషర్ అంతా కొట్టి వాటర్ అంతా కొట్టి వాడు ఒక్కడే ఆ మంటలన్నింటినీ ఆపేస్తాడు. అంతా అయిన తర్వాత ఒక లేడీ వచ్చి వాడిని మెచ్చుకుంటా ఉంటుంది. ఆమె ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి ఉమెన్స్ కౌన్సిల్ ఆమె హెడ్ అనమాట. అలాగే ఆమె కూడా ఈ అపార్ట్మెంట్ లోనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మీరు చేసిన సాహసం అనేది ఇంకెవరు చేయలేరంటే ఇట్స్ ఓకే పర్లేదండి పర్లేదు అంటాడు. ఓకే సార్ మీరు ఏ ఫ్లోర్ లో ఉంటారని అడిగితే
నేనా అని చెప్పి వాడిని కొంచెం రాగం తీసి ఆలోచిస్తుంటే, ఆ గురువు మీరే కదా 9th ఫ్లోర్లో మీ వయసైన అమ్మతో ఉండేది, అలాగే మనం ఇద్దరు ఒకసారి లిఫ్ట్లో వచ్చినాము గుర్తుందని అడిగితే ఆయన కూడా కాసేపు ఆలోచించి గుర్తుంది లిఫ్ట్లో వచ్చినాము, అలాగే ఏ ఫ్లోర్ 9th ఫ్లోర్, అవునండి నేనే మా అమ్మతో 9th ఫ్లోర్లో ఉంటానని చెప్పి కొంచెం డిఫరెంట్గానే చెప్తాడు. దాని తర్వాత వీళ్ళని చూసుకున్నట్లయితే వీళ్ళ ఒక విషయాన్ని చెప్తాడు. ఏంటంటే ఇంతసేపు ఒక వ్యక్తిని పొడి చేసినారు కదా, ఆ గాయపడిన వ్యక్తి మరెవరో కాదంట, వాడే ఈ అపార్ట్మెంట్ మొత్తానికి ఓనర్ అంట. దొర ఇన్ని రోజులు బయట నింటాడు, టక్కన కొంపలని కూలిపోయేసరికి ఉన్న వాడి అపార్ట్మెంట్ కి ఒక ఓనర్ గా వచ్చింటాడు. అందులో ఇంకెవరో ఉండేసరికి బయటికి వెళ్ళంట్రా అని చెప్పింటాడు. అందుకే వాళ్ళు కత్తెత్తే పొడి చేసి ఉంటారు. యాక్చువల్లీ పొడిచిన వాళ్ళు ఈ అపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళు కాదనమాట. బయట చలి తట్టుకోలేక వేరే దారి లేకే వాళ్ళు ఈ అపార్ట్మెంట్ కే వచ్చింటారు. ఇప్పుడు ఆ బయట వ్యక్తులు వీళ్ళ అపార్ట్మెంట్లో ఉండాలా వద్దా అనే విషయం చర్చించేందుకే ఆ అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి ఓనర్స్ మాత్రం వచ్చింటారు. మనోళ్ళు కూడా ఓనర్సే కాబట్టి మనోళ్ళు కూడా వచ్చింటారు. ప్రస్తుతానికి ఆ ఉమెన్స్ కౌన్సిల్ లీడర్ ఉంది కదా, ఆమె నాయకత్వం వహించి అందరితో మాట్లాడుతుంటుంది. ఫస్ట్ వీడు ఏం చెప్తాడంటే, వీడు దగ్గర 20 ఏళ్ళుగా పక్క గల్లీలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో రెంట్కు ఉన్నాడంట. రీసెంట్ గానే వాడు 20 ఏళ్ళు కష్టపడ్డ మొత్తం సేవింగ్స్ ని యూజ్ చేసి ఇప్పుడున్న అపార్ట్మెంట్లో ఒక ఇంటిని కొని వచ్చింటాడు. అలాంటిది పక్క గల్లీ నుంచి ఈ గల్లీకి రావడానికి మాకే దగ్గర 20 ఏళ్ళు పైన పడింది. అలాంటప్పుడు బయట వాళ్ళని మా ఇంట్లోకి మేమెందుకు రప్పిస్తామని చెప్పి టోటల్ సెల్ఫిష్ గానే మాట్లాడతాడు. సో మొత్తానికి వాడేం చెప్తాడంటే, బతికే వాళ్ళు బతకని, బతకని వాళ్ళు సాగుని, మన ఇంట్లో మనముందాం, ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టేద్దాం అంటాడు. ఏంది బ్రో హ్యూమానిటీ సంకనాకు పోయిందా బ్రో అంటే, అఫ్ కోర్స్ నాకు కూడా అలానే అనిపిస్తుంది. బట్ డైరెక్టర్ ఈ మూవీలో చూపిన పర్స్పెక్టివ్ చూసినట్లయితే మనం కనుక ఆ సిచ్యువేషన్లో ఉంటే మనం కూడా ఖచ్చితంగా బయట వాళ్ళని వెళ్ళగొట్టేస్తాం. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఉన్నదే కరువులో, అలాంటప్పుడు ఉన్న లిమిటెడ్ ఫుడ్ని, లిమిటెడ్ వాటర్ని లిమిట్గా యూజ్ చేసుకోవాలా. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం విచ్చలవిడిగా వాడేస్తుంటారు. ఎగ్జాంపుల్కి మన హీరో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే చూసుకుంటా, వాళ్ళకి పూటకో రకం కావాలంట. ఎందుకు వాళ్ళు అట్లా అడ్జస్ట్ అయ్యి సావనంటున్నారంటే, వాళ్ళందరూ పక్కనున్న ఒక లగ్జరీ అపార్ట్మెంట్ నుంచి వచ్చింటారు. మోస్ట్లీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా కొంచెం రిచ్ పర్సన్సే అనమాట. ఒకవేళ సీన్ రివర్స్ అయ్యి మన అపార్ట్మెంట్ కూలిపోయి ఆ రిచ్ అపార్ట్మెంట్ ఇంకా నిలబడి ఉంటే మనల్ని వాళ్ళు లోపలికి రప్పిస్తారా అనేది డౌట్ అని చెప్పి ఆ ఉమెన్స్ కౌన్సిల్ లీడర్ చెప్పేసరికి మిగతా వాళ్ళు కూడా ఆమె చెప్పేది నిజమే అని చెప్పి ఒప్పుకుంటారు. అయినా కూడా ఒక్కొక్కరి ఒపీనియన్ అడుగుతా వస్తా అంటే, ఒకరేమో ఉండనిద్దామంటారు, ఇంకొందరేమో వెళ్ళగొట్టేద్దామంటారు. కాసేపు తర్వాత ఉండనిద్దామన్నోళ్ళే వెళ్ళగొట్టేద్దామంటారు, అలాగే వెళ్ళగొట్టేద్దామన్నోళ్ళు ఉండనిద్దామంటారు. ఇలాంటి టైంలో మనకేం అర్థమవుతుందంటే, వాళ్ళు తీసుకున్న డిసిషన్లో వాళ్ళే కాన్ఫిడెంట్గా లేదు. సో ఈ పంచాయితే వద్దు, మనమందరం కలిసి ఒక లీడర్ని సెలెక్ట్ చేద్దాం. ఆ లీడరే మనందరికి బదులు ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఆ డెసిషన్నే మనమందరం యాక్సెప్ట్ చేయాలా ఉంటుంది. ఒక లీడర్ అంటే వాడు స్వార్థపరుడిగా ఉండకుండా జనాల కోసం దిగి జనాల కోసం పోరాడేవాడే ఏంటల్లా. అలాంటి వాడిని మనం కొత్తగా వెతకనవసరం లేదు, వాడు మన గుంపులోనే ఉన్నాడు అంటుంది. తను ఎవరి గురించో కాదనమాట మాట్లాడేది. ఇంతసేపు ఒకడు మంటల్ని ఆర్పినాడు కదా, వాడినే లీడర్గా ప్రమోట్ చేస్తుంది. ఇప్పటి నుంచి మనం వాడిని లీడర్ అనే పిలుద్దాం. ఓకే, ఇది వాడి ప్లానా లేకుంటే ఆ లేడీ కౌన్సిలర్ ప్లానా తెలియదు. మొత్తానికి ప్లాన్ ఏంటంటే, బయట వాళ్ళని బయట వెళ్ళగొట్టేద్దామా లేకుంటే అపార్ట్మెంట్లోనే ఉంచుకుందామా అనే టాపిక్ పైన ఓట్ చేసి డెసిషన్ తీసుకుందాం అంటుంది. అందుకు అందరికి 2 రకాల రాళ్ళు ఇస్తుంది. వైట్ ఏమో వెళ్ళగొట్టేద్దామని, బ్లాక్ ఏమో వాళ్ళని ఇక్కడే ఉండనిద్దామని. అందరూ ఓటేసిన తర్వాత రిజల్ట్ అని చూస్తే బ్లాక్ ఏమో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది, మొత్తం వైటే ఉందన్నమాట. సో షర్మిలాగా చెప్పినట్టు ఆడపిల్ల అన్నట్టు బయట వాళ్ళు బయటికే సొంతం అనమాట. ఓకే లీడర్, నెక్స్ట్ టైం చేద్దామని చెప్పి అందరూ కలిసి ఆ లీడర్ గానే అడిగితే, నేను ఒక ప్లాన్ వేసి చెప్తాను చెప్పి అందరినీ పంపించేస్తాడు. ఇంకా ఆ రోజు నైట్ చూసుకున్నట్లయితే మన హీరోని ఒకటే బాధపడతా ఉంటుంది. మనం కనుక వాళ్ళని బయట వెళ్ళగొట్టేస్తే పాపం వాళ్ళు కూడా ఈ టైంలో ఎక్కడికి వెళ్తారు అని అది ఇది ఆలోచించి లాస్ట్కి మన హీరోని చూసి, మన హీరో దేనికి ఓటేసినాడు అని అడుగుతుంది. కానీ మన హీరో మాత్రం చెప్పడనమాట. దాన్ని బట్టే మనకే తెలుస్తుంది మన హీరో కూడా వెళ్ళగొట్టేద్దామని చెప్పి ఓటేసింటాడు. అప్పుడే ఆ చిన్న పిల్లడు వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పేసరికి మన హీరోని తోడుగా వెళ్తుంది. తను వెళ్ళిన తర్వాత మన హీరో చేతులు చూసుకుంటా అంటే వాడి చేతి పైన అక్కడక్కడ చిన్న గాయాలు ఉంటుంది. అప్పుడే మనకు అది ఎలా తగిలింది అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. నాకు తెలిసి అప్పుడప్పుడే భూకంపం వస్తుందేమో, కింద ఒక అమ్మ ఇరుక్కునేసింటే మనోళ్ళందరూ కలిసి కాపాడుతుంటారు. దాంట్లో మన హీరో కూడా ఒకడు అట్లా లిఫ్ట్ చేస్తుంటే వెనకాల వచ్చే భూకంపాన్ని చూసి ఒక్కొక్కరుగా అని చెప్పి వెళ్ళిపోతా ఉంటారు. లాస్ట్కి ఆ అమ్మాయి యొక్క హస్బెండా లేకుంటే బాయ్ ఫ్రెండ్ అని తెలీదు, వాడు కూడా వెళ్ళిపోతాడు. మన హీరో ఎక్స్ ఆర్మీ కాబట్టి అంత ఈజీగా వదలడు అనమాట. వాడి వల్ల అయినంత వరకు ట్రై చేస్తాడు. లాస్ట్కి వాడి వల్ల కాదు అని తెలిసిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకునేకి ట్రై చేస్తాడు. బట్ అప్పటికే లేట్ అయిపోయేసరికి వేరే దారి లేక అక్కడ ఉన్న కార్లో సీట్ బెల్ట్ వేసుకుని గట్టిగా పట్టుకుని కూర్చునేస్తాడు. గాలి ఎక్కువ వస్తుంది కదా, సో ఆ వెహికల్ పడిపోయి ఆ అమ్మాయి కూడా ఫ్రీ అయిపోతుంది. తన్ని చూసిన మన హీరో సీట్ బెల్ట్ అది ఇది తీసి తన్ని కాపాడదామని చెప్పి ట్రై చేస్తాడు. బట్ అప్పటికే బిల్డింగ్, రోడ్డు అది ఇది అని చెప్పి వాడి కార్ పైనే పడిపోయేసరికి వాడు బతకడమే గొప్ప.
ఇంకా ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మన హీరో ఒక ఎక్స్ ఆర్మీని తెలిసిన తర్వాత లీడర్ గాడు ఏర్పాటు చేసిన యాంటీ క్రైమ్ టాస్క్ ఫోర్స్ కి మన హీరోని లీడర్ గా అపాయింట్ చేస్తాడు. యాంటీ క్రైమ్ టాస్క్ ఫోర్స్ కి లీడర్ అంటాడు, అలాగే వెపన్స్ కూడా కావాలంటాడు. చూడబోతే ప్లాన్ కొంచెం వైలెంట్ గానే ఉన్నట్టుంది. మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళే. అప్పుడే వాళ్ళలో ఒకడు నాకు హెల్త్ బాగాలేదు, నాకు బదులు ఇంకేమన్నా జాయిన్ చేసుకోండి అని చెప్పి లేసి వెళ్ళిపోతాంటాడు. రే తమ్ముడు, వీడికి చూడు వాడెవడో రాడ్ దింపేసి వెళ్ళిపోయినాడు, అయినా కూడా వాడు గుమ్నా కూర్చోలే, నీకేం రోగం రా అంటే వాడికేమో కిడ్నీ రిపేర్ అంట, సో ఉండను అని చెప్పి వాడు పాడికి వాడు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే ఎవరెవరైతే నాన్ రెసిడెంట్స్ అంటే బయట వాళ్ళు ఎవరెవరైతే లోపల ఉన్నారో వాళ్ళందరినీ కంప్లీట్ గా బయటికి రప్పించేసి ఉంటారు. నిజంగా వాళ్ళు ఎలా బయటకు వచ్చినారో అని తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారేమో. తరిమేసామని చెప్తే ఖచ్చితంగా ఎవరు రారు. అందుకే ఎవరెవరైతే నాన్ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు బయటికి వస్తే వాళ్ళకు ఖాళీ అయిన ఇల్లులు ఇస్తామని చెప్పేసరికి అందరూ బయటికి వచ్చేసి ఉంటారు. వాళ్ళు బయటికి రాగానే గేట్లన్నీ అడ్డంగా పెట్టేసి మనోళ్ళందరూ బలంగా నిల్చుకుని ఎవరెవరైతే ఈ బిల్డింగ్ కి నాన్ రెసిడెంట్స్ గా ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ నుంచి దొబేండ్రా అంటాడు. అఫ్ కోర్స్ వాళ్ళందరికీ కోపం వస్తుంది, వాళ్ళందరూ గట్టిగా అరుస్తుంటారు. బట్ పాపం గైస్ ఆ వాచ్మ్యాన్ ని చూస్తేనే కొంచెం పాపం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గర ఈ అపార్ట్మెంట్ కి 20 years గా వాచ్మ్యాన్ గా ఉన్నాడంట. బట్ ఆయన కూడా దొబ్బేసేసరికి ఆయన కూడా కోపంగానే అరుస్తుంటాడు. మధ్యలో వాడు పరిగెత్తుకుంటా వచ్చేసి బ్రో మనం మనపురం ఇక్కడ ఉన్నాడు కదా, వీని మరెవరో కాదు, వీనే మన డిస్టిక్ యొక్క కాంగ్రెస్ మ్యాన్ అంటాడు. అంటే పొలిటీషియన్ అనమాట. ఇంట్రొడక్షన్ ఇచ్చిన వెంటనే ప్రజలారా మీరేం బాధపడద్దండా, మనమందరూ కలిసి దీన్ని సాల్వ్ చేద్దాం అంటాడు. దాని విన్న మన లీడర్ ఏమో కొట్టేసేలా పరిగెత్తుకుంటా వచ్చి నువ్వు ఎవరన్నా కానీ నాకు అది అనవసరం, నువ్వు ఈ బిల్డింగ్ కి చెందినోడు కాదు, సో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. రే మీరేమరా వాడి మాటలు వింటున్నారు, ఎవరి అపార్ట్మెంట్ ఎవరికి ఇచ్చేది, అందరూ లోపల దూరం రా అని చెప్పేసరికి వాళ్ళందరూ ఒక్కసారిగా మనోళ్ళ మీదకే వచ్చేస్తారు. మనోళ్ళు కూడా అయినంత వరకు బ్లాక్ చేస్తుంటారు. లాస్ట్కి ఎంట్రన్స్ గ్లాసే పగిలిపోయి ఒక 4-5 మంది లోపలికి వచ్చేస్తారు. అయినా కూడా మనోళ్ళు పట్టు వదలకుండా ఒక్కొక్కరిని చెప్పి బయట దొబ్బేస్తంటే అప్పుడే టాస్క్ ఫోర్స్ లో లేనోళ్ళు కూడా వచ్చి వాళ్ళందరినీ బయట దొబ్బేస్తారు. లాస్ట్ కి పొలిటీషియన్ తో కూడా ఉంటాడు, వాడి మెడ పట్టే బయటికి దొబ్బేస్తారు. ఇంతసేపు పాపం అని చెప్పి ఒక వాచ్మ్యాన్ గురించి చెప్తుంది కదా, ఆ వాచ్మ్యాన్ లాఠీతోనే బొల్లని చెప్పి మన లీడర్ తలపైన కొట్టేసరికి బ్లడ్ వచ్చేస్తుంది. అయినా కూడా ఒక 2-3 ఏళ్ళు తిన్న తర్వాత వాడి లాఠీనే పీక్కునేసి ఇది మా ఇల్లు, మా అపార్ట్మెంట్, ఎవరెవరైతే బయట నుంచి వచ్చినారో వాళ్ళందరూ దొబ్బేండ్రా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అదే టైంకి పైనుంచి పూల కుండీలు రాళ్ళు అది ఇది అని చెప్పి వేసేసరికి వాళ్ళు కూడా పాపం భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కేజీఎఫ్ లో ఒక రాకీ మూమెంట్ ఉంది కదా, జనాలందరూ రాకీని ఒక సుల్తాన్ గా స్వీకరించారు. సేమ్ అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన లీడర్ గాని నిజంగానే ఒక లీడర్ గా యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ డే నుంచి రూల్ బోర్డ్ అంతా పెట్టేసి బయట వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు, లోపల వాళ్ళు బయటికి వెళ్ళకూడదు అని చెప్పి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టేసి ఉంటారు. అందులోనూ ముఖ్యమైన ఫస్ట్ రూల్ ఏంటంటే ఓన్లీ రెసిడెంట్స్ మాత్రమే అపార్ట్మెంట్ లో ఉండాలా, నాన్ రెసిడెంట్స్ కి అనుమతి లేదని చెప్పి పెద్ద అక్షరాలతో రాసి ఉంటారు. అలాగే ఫుడ్ విషయానికి వస్తే వాళ్ళు పనిచేసే పనిని బట్టే ఫుడ్ కూడా ఇస్తారంట. అంతగా పనేముంది బ్రో అంటే ఏ పని లేదు చెప్పండా, ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక స్మాల్ సొసైటీనే నిర్మించేసి ఉంటారు. ఇందులో యాంటీ క్రైమ్ ఫోర్స్ ఏమో మెయింటెనెన్స్ ని చూసుకుంటుంది, అలాగే రేషన్ ఫోర్స్ ఏమో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ని చూసుకుంటుంది, అలాగే మెయింటెనెన్స్ ఫోర్స్ ఏమో ఎలక్ట్రిసిటీ అలాగే వాటర్ వచ్చేలా చూసుకుంటుంది. చివరిగా మెడికల్ ఫోర్స్ టాబ్లెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేది, మెడిసిన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేది, అలాగే ఫస్ట్ ఎయిడ్ చేసేది అని చెప్పి చేస్తూ ఉంటుంది. అందులోనే మన హీరోయిన్ కూడా ఉంటుంది. చివరిగా షిట్ ఫోర్స్, అందుకని చెప్పి సపరేట్ గా జనాలు లేదనుకుండా వాళ్ళే వాళ్ళ షిట్ ని ఒక కవర్ లో వేసుకుని దాన్ని ఎత్తుకొని పోయి గోడకు అవతల పారేయాల. కొండంత తిండి ఉంటే కూడా తింటా ఉంటే కరిగిపోతుంది. కాబట్టి యాంటీ క్రైమ్ ఫోర్స్ ఏం చేస్తుందంటే డైలీ బయటికి వెళ్ళి ఏమన్నా మిగిలిపోయిన ఫుడ్డో లేకుంటే ఎవరినో పారేసిన ఫుడ్డో దాన్ని తీసుకొస్తుంది. అందుకనే యాంటీ క్రైమ్ ఫోర్స్ బయటికి వచ్చింటుంది. అందులోనే మన హీరో కూడా ఉంటాడు. అదే కాకుండా మన హీరోనే ఆ ఫోర్స్ కి లీడర్ అనమాట. అట్లా వెళ్తా ఉంటే వాడెవడో పొలిటీషియన్ అలాగే వాడి పిఏ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరే కాకుండా మిగతా జనాలందరూ కూడా బయట చలికి తట్టుకోలేక చనిపోయింటారు. అలాగే వీళ్ళు తెచ్చే ప్రతి ఫుడ్ ఐటమ్ తినేటట్టుగానే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదన్నమాట. కొన్ని ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది, ఇంకొన్ని 2-3 రోజులు ఎక్స్పైర్ అయ్యేటట్టు ఉంటుంది. ఏదో లక్కు కొద్దీ వాళ్ళకు మంచి ఫుడ్ దొరుకుతుందే కానీ మోస్ట్లీ వాళ్ళకు ఎక్స్పైర్డ్ అయిన ఫుడ్సే దొరుకుతుంది. అట్లా డైలీ వెతుక్కొని వెళ్తాంటే లాస్ట్కి వీళ్ళ చుట్టుపక్కల ఉన్న షాప్స్, షాపింగ్ మాల్స్, బేకరీస్ అది ఇది అని చెప్పి మొత్తాన్ని కవర్ చేస్తారు. అదే కాకుండా తెచ్చిన ఫుడ్ వేరే అయిపోతా వస్తుందా. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ ఫుడ్ తెస్తేనే వీళ్ళకి ఫుడ్ అనమాట. అలా ఒకరోజు మన హీరో అలాగే ఆ లీడర్ గాడు వాళ్ళిద్దరూ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటుంటారు. మన హీరో వాళ్ళ పేరెంట్స్ చాలా ఎర్లీగా చనిపోయినారు కాబట్టి మన హీరోకి ఏదో ఒక ఫ్యామిలీ వాడి కోసం ఉండాలని చెప్పి ఎర్లీగానే మ్యారేజ్ చేసుకుంటాడు. దాని తర్వాత సప్పో చేసి ఎట్లో కష్టపడి ఈ అపార్ట్మెంట్ లో ఒక ఇంటిని కూడా కొనేసి ఉంటాడు. అన్ని సెట్ అయిపోయింది కదా. ఇంకా పిల్లల విషయానికి వస్తే లాస్ట్ ఇయరే మిస్క్యారేజ్ అయిందంట. సో కొన్ని రోజుల వరకు పిల్లల టాపిక్ ని కొంచెం దూరంగానే పెట్టింటారు.
ఆ తర్వాత లీడర్ విషయానికి వస్తే వాడు కూడా పెళ్లి చేసుకున్నాడంట. సో వాడికి కూడా ఫ్యామిలీ ఉనింది. బట్ ఈ డిజాస్టర్ వల్ల వాడి ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయింటాడు. అక్కడ సీన్ కట్ చేసి అపార్ట్మెంట్లో ఉన్న మన హీరోని చూపిస్తే మన హీరోని ఏమో ఎత్తుకుని వెళ్తా ఉంటుంది. అప్పుడే ఆ చిన్న పిల్లోడి వాయిస్ వినిపించేసరికి తను కూడా ఎక్కడ వెతికి చూస్తేనే తెలుస్తుంది పైన ఉన్న ఒక ఫ్లోర్లో ఆ చిన్న పిల్లోడు కనిపిస్తాడు. వాడు నైట్ టైంలో గట్టిగా అరుస్తుంటే వాళ్ళను దాచిపెట్టిన ఆ ఇంటి ఓనర్ రే తమ్ముడు ఇక్కడంతా అరవకూడదు రారా అని చెప్పి లాకెళ్ళిపోతాడు. అప్పుడే మన హీరోనికి స్టార్టింగ్ సీన్ లో వాళ్ళిద్దరూ ఒక వాకీటాకీలో మాట్లాడుకుంటూ ఆడుకున్నారు కదా, ఆ వాకీటాకీ గుర్తుకు వచ్చేసరికి పరిగెత్తా వెళ్ళి ఆ వాకీటాకీ ఎత్తుకుని మాట్లాడితే ఆపోజిట్ లో వీడు మాట్లాడతాడు. వీడు మరెవరో కాదనమాట, స్టార్టింగ్ సీన్ లో కిడ్నీలో రిపేర్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయినాడు కదా, వాడే వీడు. బ్రో కాల్ మాత్రం కట్ చేయదు బ్రో, మీ ఇంట్లో ఒక చిన్న పిల్లోడు అలాగే వాళ్ళ అమ్మ ఉన్నారు కదా, వాళ్ళు ఇన్ని రోజులు మా ఇంట్లోనే ఉన్నారు, నేను అనుకుంటే మీకు హెల్ప్ చేయొచ్చు అంటుంది. చూడబోతే వాడు జస్ట్ ఇద్దరిని మాత్రం దాచినట్లేదు, ఇంకో ఫ్యామిలీని కూడా దాచేసి ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళు ఫుడ్ కోసం అని చెప్పి వచ్చింటారు. ఈసారి కనుక ఫుడ్ తేకపోతే కొంచెం కష్టమే అనమాట. అందుకోసమే అక్కడ ఎక్కడ వెతికి లాస్ట్కి ఒక షాప్ని కనిపెట్టి షాప్ని పగలకొట్టి లోపలికి వెళ్తారు. బట్ వీళ్ళెవ్వరు ఎక్స్పెక్ట్ అయినట్టు ఆ షాప్ ఓనర్ వీళ్ళందరినీ గన్ను చూపించి బెదిరించేసరికి వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోదామని చెప్పి చేతులు పైకెత్తేస్తారు. అదే టైంకి మన హీరో వెనకాల నుంచి వచ్చి అటాక్ చేద్దాం అనుకుంటే వాయన ఆ హెల్మెట్ రిఫ్లెక్షన్ లో చూసేస్తాడు. సో వాయన తిరిగేసరికి వీళ్ళందరూ టక్కన వచ్చి వాయన పట్టేస్తారు. అప్పటికి ఆ లాగలాట్లో వాయన కాల్ చేసరికి ఆ బుల్లెట్ అనేది కరెక్ట్ గా హెల్మెట్ వేసుకున్నాడు కదా, వాడి తలపైనే తగిలేసరికి హెల్మెట్ వల్ల వాడు బతికిపోయినాడు. ఎంత ధైర్యం ఉంటే మా వల్లనే కాలు సావరని చెప్పి దమాని గుద్దేసరికి 2 గుద్దులుగా వాడు అన్కాన్షియస్ అయి పడిపోతాడు. అయినా కూడా వదలకుండా కంటిన్యూస్ గా కుట్టేసరికి వాడి మొగం పచ్చడైపోయి రక్తమే వచ్చేస్తుంది. ఒక సెకండ్ కి వాళ్ళకే అనిపించేస్తుంది వీడు మనిషా లేకుంటే సైకోనా అని. దాని తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే అక్కడున్న సరుకుతో వాళ్ళందరూ పార్టీనే చేసుకోవచ్చు. సో మొత్తం సర్దేస్తారు. ఫుడ్తో పాటు అక్కడ కొన్ని కుక్క పిల్లలు పిల్లి పిల్లలు కూడా కనిపించేసరికి దాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోతారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అంతా దోచుకొని బయటికి వెళ్తుంటే పాపం గైస్ వాయన పైన వాయన భార్య అలాగే పిల్లలు పడి ఏడుస్తుంటారు. నాకు తెలిసి ఆ కశ్మీరియా గాడు కొట్టిన దెబ్బలకి వాయన పాపం చనిపోయినాడేమో. వీళ్ళ పాలసీ మాత్రం భలే ఉందే, బయట వాళ్ళని వీళ్ళు మాత్రం లోపలికి రానిరంట, కానీ వీళ్ళు మాత్రం బయట వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ సామాన్లు తెచ్చేదే కాక వాళ్ళ మనుషులు కూడా చంపేసి రావచ్చు. అప్పుడే ఒక గ్రూప్ని చూపిస్తారు. వాళ్ళు జస్ట్ నలుగురే అనుకుంటా. వాళ్ళకి మనోళ్ళు ఉన్నటువంటి అపార్ట్మెంట్ గురించి అలాగే మనోళ్ళ గురించి కూడా తెలుసు. బట్ వాళ్ళకి ఎలా తెలుసు అంటే మనోళ్ళు ఆకలేస్తే అన్నం తినరంట, ఏకంగా మనుషులే తినేస్తారంట. సో వాళ్ళు వస్తే మాత్రం కొంచెం తప్పించుకుంటారని చెప్పేసరికి అదే టైంకి మనోళ్ళు గుంపు వస్తుందో లేదో అక్కడ ఎక్కడ అని చెప్పి వాళ్ళు పారిపోయి దాక్కునేస్తారు. ఇంకా తెచ్చిన ఫుడ్ మొత్తంతో ఒక పార్టీనే కండక్ట్ చేస్తారు. అవును వీళ్ళు కోళ్ళు మేకలు తేలేదు కదా, మరి ఎట్లా వీళ్ళకి మీట్ వచ్చింది? ఫుడ్ తో పాటు అక్కడ కొన్ని కుక్క పిల్లలు పిల్లి పిల్లలు కూడా కనిపించేసరికి దాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోతారు. ఇందాక ఏదో గుర్చేమన్నాను, ఏంటిది? అంటే వాట్ ద ఫక్, డాగ్ మీట తింటున్నారు? నాకైతే పెద్దగా ఐడియా లేదు, మేబీ అన్వేష్ బ్రో తినిందచ్చు. అసలే మంచి కాంట్రవర్సీ జరుగుతుంది. పార్టీ అంతా ఓ గోలగోలగా జరుగుతుంటే ఈ పక్క సెక్యూరిటీ గార్డ్స్ ని చూపిస్తారు. వాళ్ళకి ఏదో కనిపించేసరికి లైట్ వేసి చూస్తే ఒక అమ్మాయి వచ్చి నిల్చుకుంటుంది. తను కూడా ఈ అపార్ట్మెంట్ కి చెందిందే అనమాట. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లీడర్ ఉన్నాడు కదా, వాడి పక్కిల్లే అనమాట. తన పేరు మూన్. తను వాళ్ళమ్మ ఏదో పని విషయంగా బయటికి వెళ్ళింటారు. ఎత్తుకోక వచ్చిన తర్వాత తను మాత్రం ఎట్లో కష్టపడి అట్లా ఇట్లా వెతుక్కొని లాస్ట్కి అపార్ట్మెంట్ గా వచ్చేసి ఉంటుంది. బట్ వాళ్ళమ్మకి ఏమైంది అని చెప్పి తనకు కూడా తెలియదంట. దాని తర్వాత మూడ్ని తన ఇంట్లో వదిలేసి, చూడమ్మా వీనే మనందరికీ లీడర్, వీనే మీ ఇంటి పక్కనే ఉంటాడు, ఎప్పుడప్పుడు చూసింటావు కదా అంటే, వాడెవడో కూడా నాకు తెలియదు అన్నట్టే తను తలుపుతుంది. సరే రండి సార్, మేబీ తను భయంలో మర్చిపోయిందేమో అని చెప్పి తన్ని తీసుకెళ్లి తను కూడా మన అపార్ట్మెంట్కి చెందిన ఒక రెసిడెంట్ అని చెప్పి పరిచయం చేస్తారు. వాళ్ళ ఫస్ట్ రూల్ కూడా అదే కదా, అపార్ట్మెంట్కి చెందిన రెసిడెంట్స్ మాత్రమే లోపల ఉండాలని. సో వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసుకుంటారు. మరి ఆ అమ్మాయికి పక్కింట్లో ఉన్న లీడర్ గాడు ఎవడో కూడా తెలియదు అని చెప్పిందే, అదేం పంచాయతీని అడిగితే ఎస్ తను చెప్పింది నిజమే, లీడర్ గాడు ఈ అపార్ట్మెంట్కి చెందినోడే కాదనమాట. అట్లే ఫ్లాష్ బ్యాక్ చూసుకున్నట్లయితే మన లీడర్ యాక్చువల్గా ఒక టాక్సీ డ్రైవర్. ఏదో ఒక ఇల్లు చీప్ అండ్ బెస్ట్ లో దొరికేసరికి అప్పో సొప్పో చేసి ఒక ఏజెంట్ ద్వారా ఆ ఇంటిని కొనేసి ఉంటాడు. బట్ తీరా చూస్తేనే తెలుస్తుంది ఆ స్కీమే ఒక స్కామ్ అని. ఇప్పుడు అప్పులలో వచ్చి సతాయిచ్చేసరికి కనీసం నష్టపోయిన డబ్బులన్నా తీసుకుందామని చెప్పి ఆ ఏజెంట్ ఇంటికి వచ్చింటాడు. వాడు మనోడు డబ్బులు తినేసేదే కాక నువ్వేం పీక్కుంటావు పీక్కోరా, పోలీస్ స్టేషన్ కన్నా పో, కోర్టు కన్నా పో, కానీ దానికి నాకు సంబంధమే లేదని చెప్పి ఇరిటేట్ చేసేటట్టే మాట్లాడతాడు. దానివల్ల మాట పెరిగి కొట్లాటే అయ్యేసరికి లాస్ట్కి మన లీడర్ గాడు వాడిని కొట్టే చంపేస్తాడు. ఆ తర్వాత బాధపడతాంటే అప్పుడే వాడి వైఫ్ కాల్ చేసి, యో ఎక్కడే సచ్చినావు, అప్పులంతా వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు, నీ బతుకి కనీసం ఒక్క మంచి పనైనా చేసినావు అని చెప్పి ఏదేదో తిట్టేసి కాల్ కట్ చేస్తుంది.
వాడి లైఫే సంక నాగిపోయింది అన్నప్పుడే ఆ ఎత్తుకువాకే స్టార్ట్ అయింటుంది. వెంటనే వాడి వైఫ్ కోసం అలాగే కూతురు కోసం పరిగెత్తా వెళ్తాడు. బట్ ఇట్స్ టూ లేట్. అప్పటికే బిల్డింగ్స్ అన్ని కొలాప్స్ అయ్యి వాళ్ళిద్దరూ చనిపోయింటారు. దాని తర్వాత వేరే దిక్కు లేకే వాడు మళ్ళీ అపార్ట్మెంట్కి వచ్చింటాడు. అది తెలియని గుడ్డి జనాలు వాడు కూడా మన అపార్ట్మెంట్కి చెందినోడే, మన రెసిడెంటే, అది ఇది అని చెప్పి వాడిని ఒక లీడరే చేసుంటారు. యాక్చువల్లీ వాడు ఒక హంతకుడు. ఇప్పుడు వీళ్ళు కూడా హంతకులే అనుకుంటా మిగతా వాళ్ళ కడుపు కొట్టే కదా వీళ్ళ కడుపు నింపుకుంటున్నారు. అలా ఒకరోజు అందరికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఒకరికి మాత్రం చాలా తక్కువ ఇచ్చింటారు. ఎందుకని చెప్పి ఎదిరించి అడిగితే, చూడప్పా నువ్వు పెద్దగా పని చేయవు, అలాగే బయటికి కూడా వెళ్ళవు, అలాంటప్పుడు కరెక్ట్గా టైంకి తిండి మాత్రం కావాలని చెప్పి మొగం మీదే అడుగుతుంది. మీరేం కష్టపడుతున్నారా? బయటికి వెళ్ళి ఇద్దరిని ముగ్గురిని చంపేసి వాళ్ళ ఫుడ్నే కదా ఇక్కడికి తెస్తున్నారు, ఆ ఫుడ్ని నాకు ఇచ్చేకి మీకేం రోగం రా అంటాడు. ఎంతైనా వాడిని చెప్పేదంటే కూడా పాయింట్ ఉంది. బట్ ఈ పంచాయతీలో మన హీరో వాళ్ళు ఇద్దరిని ముగ్గురిని చంపి వాళ్ళ ఫుడ్నే ఇక్కడికి తెస్తున్నారు అన్న విషయం మన హీరోనికి తెలిసిపోతుంది. ఆ విషయాన్ని మన హీరో దగ్గర అడిగితే కొంచెం వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఆ కిడ్నీ రిపేర్ అయిన వాడింట్లో కొందరు జనాలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం తన ఫుడ్ నుంచి కాస్త ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా వాడికి ఇచ్చి పంపిస్తుంది. ఆ విషయాన్ని దూరం నుంచి లీడర్ గారు చూసి వాడికేమో లైట్గా డౌట్ వచ్చినట్టు చూపిస్తారు. కాసేపు తర్వాత కొత్త అమ్మాయి తన ఫుడ్ని తీసుకుని ఇంట్లోకి వచ్చింటే తన పర్మిషన్ లేకుండానే లీడర్ గారు లోపల దూరేసి, ఏ అమ్మాయి నేను పక్కింట్లోనే ఉండేది, నేనెవరో నీకు తెలీదు, నిన్న లేడీ అడిగినప్పుడు మాత్రం నేను ఎవరో కూడా తెలియదు అని చెప్పినావే, నిజంగానే నేనెవరో తెలియదు అని చెప్పి కొంచెం బెదిరించే టోన్లోనే అడుగుతాడు. పాపం తను వేరే ఒంటరిగా ఉంది, అలాగే భయపడుతుంది. ఇంకా వాడంతలా బెదిరించేసరికి గుర్తున్నారు అని చెప్పిన తర్వాతే వాడు బయటికే వెళ్తాడు. ఆ తర్వాత లేడీస్ అందరూ చోటు కూర్చుంటే ఏదో ఒక చిన్న మాట పెద్ద గొడవ అయ్యేసరికి దాంట్లో కొత్త అమ్మాయి మూన్ కోపంగా అరిచేసి బయటికి వెళ్ళిపోతుంది. వాడేమో బెదిరిసి అంటాడు, వీళ్ళేమో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఆ ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేయలేక ఆ బేవర్స్ లీడర్ గాడేమో నా ఇంట్లోకి దూరేసి నన్నే ఒకలా చూస్తున్నాడు, అసలు వాడు నా ఇంటి పక్కనున్నోడే కాదు అని చెప్పి బోర్మని ఏడుస్తూ ఉంటుంది. ఏంది వాడు నీ ఇంటి పక్కన కాదని చెప్పి వాడి గురించి తెలుసుకుందామని చెప్పి ముందరకు వస్తాంటే అప్పుడే లీడర్ అని చెప్పి ఒకడు పరిగెత్తుకుంటా వస్తాడు. ఏమైందని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే ఈ అపార్ట్మెంట్కి చెందిన ఒకరిని చంపేసి వాడి రక్తంతో మీకు కూడా ఇదే పరిస్థితి అని చెప్పి ఎవరో రాసి పెట్టేసి వెళ్ళిపోయింటారు. మేబీ వీళ్ళు కొందరిని తరిమేసినారు కదా, వాళ్ళే ఈ పని చేసింటారు అని చెప్పి అర్థం చేసుకుంటారు. ఇంకా ఆ రోజు నైట్ చూసుకున్నట్లయితే ఆ కిడ్నీ రిపేర్ అయిన చూపిస్తారు. అరే మరీ వీని పేరు అట్లా పిలిస్తే బాలేదే, సరే ప్రస్తుతానికి ఈ మూవీలో మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా. వాళ్ళందరూ కలిసి తింటా అంటే అప్పుడే ఎవరో తలుపు కొడతారు. ఎవరని చెప్పి ఓపెన్ చేస్తే టకటకని లీడర్ గారు లోపలికి వచ్చేసి అక్కడ ఎక్కడని చెప్పి వెతుకుతూ అంటాడు. వాడు పక్కా ప్రూఫ్ తోనే వచ్చినట్టున్నాడు, అందుకే అది ఇది అని చెప్పి తీసి చూసంటాడు. ఓ 10 నిమిషాలు వెతికిన తర్వాత ఎవరు దొరక్కపోయేసరికి, సరే తమ్ముడు లేట్ నైట్ వచ్చి ఊరికే డిస్టర్బ్ చేసినట్టున్నాను, సరే వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళేటట్టు వెళ్ళి టకటక నా బెడ్ దుబ్బేసి ఆ కబోర్డ్ తీసాడో లేదో వాళ్ళిద్దరూ అక్కడే దాక్కుంటారు. అంతే వాళ్ళిద్దరిని బయటికి లాగేశాడు. అలాగే అదే ఇంట్లో ఉన్నటువంటి ఇంకా నలుగురు ఉంటారు, వాళ్ళని కూడా బయటికి లాగేశాడు. దాని తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇలాగే కొందరిని దాచిపెట్టినారనే విషయం కూడా వానికి తెలిసిపోతుంది. ఇదేది తెలియని మన హీరో వాని దగ్గరికి వచ్చి ఏమైంది లీడర్ అని అడిగితే, ఏ నన్నెందుకు అడుగుతావో నీ వైఫ్నే అడగప్పా అంటాడు. అంటే వాడికి మన హీరోని కూడా ఈ విషయం తెలుసు అనే విషయం వాడికి తెలిసిపోయింది. వెంటనే తనని లోపలికి తీసుకొచ్చేసి, బేబీ నువ్వెందుకు బేబీ దీంట్లో తలదూర్చినావు అని అడిగితే తనకు బీపీ రైజ్ అయిపోయి, అసలు ఇలాంటి కరువు కాటకాల టైంలోనే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాల్సింది మనమేమరా మనుషులు కన్నా హీనంగా ఉన్నాము అంటుంది. నిజానికి ఆ లీడర్ గాడు మన అపార్ట్మెంట్కి చెందినోడే కాదు అని చెప్తే, నువ్వు మాట్లాడద్దు, ఇంతకు మించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడద్దు అని చెప్పి తను ఏం చెప్పొస్తుందో కూడా దాన్ని వినకుండా ఇక్కడ మాత్రం గట్టిగా అరిచేసి అక్కడ వెళ్ళి ఆ లీడర్ గాని కాలు మీదే పడిపోతాడు. మనోడు యాంటీ క్రైమ్ టాస్క్ ఫోర్స్ కి లీడరు, అలాంటి వాడు మనోడే లీడర్ గాని కాలు మీద పడిపోయేసరికి వాళ్ళే విచిత్రంగా చూస్తుంటారు. వాడు అందుకు పెద్దగా ఏం రియాక్ట్ అవ్వకుండా, చూడప్పా నువ్వు తప్పు చేసినావు అని చెప్పి ఒప్పుకునేసినావు, మంచిదే, కానీ ఇక నుంచి చేయబోయే పనిలో కూడా ఎటువంటి తప్పు లేదు అని చెప్పి ఇప్పుడే గుర్తుపెట్టుకో, ఎందుకంటే మనమేం పెద్ద క్రైమ్ ఏం చేయట్లేదు, జస్ట్ మన ఫ్యామిలీని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి మంచిగా బ్రెయిన్ వాష్ చేస్తాడు. అప్పటి నుంచి మన హీరో ఫుల్ సైకో మోడ్లోకి వెళ్ళిపోయి ఎవరిని చూడ్డు, ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో దూరేస్తాడు, ఎవరెవరైతే ఎక్స్ట్రా ఉంటారో వాళ్ళందరినీ లాక్కొచ్చేస్తాడు. అట్లా కరెక్ట్ గా ఒక 2-3 రోజుల్లోనే అపార్ట్మెంట్ మొత్తాన్ని గాలించి బయట వాళ్ళందరినీ తరిమేస్తాడు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ వాడిలాగా హత్య అయితే చేయలేదు, జస్ట్ ఒక సాటి మనిషిగా అయ్యో పాపం అని చెప్పి ఒకరిని బయట వదలలేక వాళ్ళని వాళ్ళ ఇంట్లోకి రప్పించి వాళ్ళ ఫుడ్ బెడ్ ఇచ్చి వాళ్ళు చూసుకుంటున్నారు. అందుకే ఏమో పెద్ద టెర్రరిస్ట్ లాగా వాళ్ళందరూ కలిసి వీళ్ళని చూసుంటారు. వాళ్ళని ఎంత బ్యాడ్గా చూపగలమో అంత బ్యాడ్గా చూపించేసి లాస్ట్లో మాత్రం ఎంతైనా వాళ్ళు కూడా మన రెసిడెన్సే కాబట్టి మన ఫ్యామిలీనే, సో మన ఫ్యామిలీని మనం ఎలా బయట వదులుకుంటాం చెప్పండా, దానికి బదులు వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేసింది తప్పని చెప్పి ఒక 200 సార్లు గట్టిగా అరిచి చెప్తే చాలు అని చెప్పేసరికి వాళ్ళు కూడా పాపం మేము చేసింది తప్పే అని చెప్పి గట్టిగా 7 సార్లు అరుస్తుంటారు.
ఇవన్నీ చూసి ఊరుకోలేని కిడ్నీ బ్రో ఏం చెప్తాడంటే, రే మీరు మనుషులు కాదురా, మీకు మంచి సావు కూడా రాదురని చెప్పేసి మన హీరోయిన్ ముందరే దూకి చనిపోతాడు. అరే ఒక మనిషి సూసైడ్ చేసుకుని చనిపోయినాడే, ఎందుకు చనిపోయినాడని చెప్పి ఆలోచించని పిచ్చి జనం, ఓ చచ్చిపోయినాడా పోతే పనిలే ఒకరోజు తిండి మిగిలింది అని చెప్పి అంత సెల్ఫిష్గా ఉంటారు. కాసేపు తర్వాత మళ్ళీ భూమి షేక్ అవుతుంది. కొంపతీసి మళ్ళీ ఎత్తుకువేక ఏమైనా వస్తుందేమో అని చూసంటే ఈసారి ఎత్తుకువే కాదు, మంచినీళ్ళు వస్తుంది. అది నది నీళ్ళ లేకుంటే అండర్ గ్రౌండ్ వాటరా తెలియదు, ఏదో ఒకటి. ఆ వాటర్ ఫ్రెష్గా ఉండేసరికి వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటూ అంటారు. వాటర్ ఒక్కటి ఉంటే సరిపోతుందా, ఫుడ్ కూడా ఉండాలి కదా. సో వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్తో జస్ట్ ఒక వారం వస్తే ఎక్కువ అంట. అందుకే మనోళ్ళు ఈసారి ఫుడ్ ఉంటేనే తిరిగి రావాలని చెప్పి వెళ్తారు. నార్మల్గా వెళ్ళే దూరానికన్నా ఇంకా దూరంగా వెళ్తారు. కష్టే ఫలి అన్నట్టు ఇంత దూరం ట్రావెల్ చేసినందుకు కనీసం ఒక్కరి కష్టం కూడా వేస్ట్ అవ్వకుండా దగ్గర నెలకి సరిపడే ఫుడ్ని సంపాదించేస్తారు. అట్లే ఈ పక్క మన హీరోయిన్ చూపిస్తే మన హీరోయిన్కి ఆ లీడర్ పైన ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. అందుకే మూన్ని పిలిచి డీటెయిల్గా చెప్పమంటుంది. ఒకరోజు ఆ ఏజెంట్ గారి ఇంటికి రావాల్సిన పార్సల్ మన మూనింటికి రావడంతో సర్లే పక్కిలే కదని చెప్పి తీసుకొచ్చి ఇస్తుంది. బట్ వాడు మాట్లాడే విధానము అలాగే చూసే విధానమే తేడా కొట్టేసరికి అరే ఛా వీడు పోరంపోకలా ఉన్నాడని చెప్పి వాడి డోర్ మీదే తన్నేసి మన మూన్ కోపంగా వచ్చేస్తుంది. మామూలుగా మనం మంచోళ్ళనన్నా మర్చిపోతామే కానీ ఇలాంటి బేకారగాలను మాత్రం అస్సలు మర్చిపోలేం. అలాంటిది వీడు కాదని చెప్పి ఈజీగా కనిపెట్టేస్తుంది. ఒకవేళ వీడు వాడిని చంపేసి వాడి బాడీని ఏమైనా దాచేసినాడా అని చెప్పి వెనకాల నుంచి పగలు కొట్టుకుని వాడి ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఎటువంటి క్లూ గానీ ఎటువంటి బాడీ గానీ ఏం దొరకదు. అప్పుడే వాళ్ళమ్మ పనుకుంటే వాళ్ళమ్మను లేపి అవ్వా నీ కొడుకు ఎక్కడవా అని అడిగితే ఆమె తన ఎనర్జీ మొత్తాన్ని యూజ్ చేసి తన కొడుకు గురించి ఏమైనా చెప్తుందేమో అనుకుంటే తను చెప్పే మొదటి పదం ఆకలేస్తుందమ్మా అంటుంది. అరే ఛా సైకో గాడు గైస్ ఆ లీడర్ గాడు వయసైన అవ్వని కూడా చూడకుండా తనకి తిండి పెట్టకుండానే వదిలేసి ఉంటాడు. వెంటనే మనోళ్ళు ఫుడ్ అంతా తినిపించి బయటికి వచ్చి చూస్తే లోపల ఉండాల్సిన ఫ్రీజర్ బయట ఉంటుంది. అదే కాకుండా దానిపైన బ్లడ్ స్టెయిన్స్ వేరే ఉండేసరికి దాన్ని ఓపెన్ చేసి చూసినే తెలుస్తుంది దాంట్లోనే వాడు ఆ బాడీనే స్టోర్ చేసినాడు. అక్కడ సీన్ కట్ చేసి వీళ్ళని చూపిస్తే ఫుడ్ తీసుకొని వాళ్ళు సంతోషంగా వస్తుంటారు. అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ముందర వెనకాలని చెప్పి దమాదమని చెప్పి రాళ్ళు పడతా ఉంటుంది. అది నేచురల్ గా జరిగేదేం కాదు, ఎవరో కావాలనే పైనుంచి వీళ్ళ మీదకు రాళ్ళేస్తున్నారు. మనోళ్ళు దాక్కునే కూడా టైం ఇవ్వకుండా నిప్పు విసిరేసరికి అది కరెక్ట్ గా హెల్మెట్ వేసుకున్నాడు కదా వాడిపైనే పడుతుంది. లాస్ట్ టైము బుల్లెట్ వాడికే తగిలింది, ఈసారి నిప్పు వాడికే తగిలింది. దరిద్రం ఏంటంటే వాడు మరెవరో కాదు, లేడీ కౌన్సిల్ లీడర్ ఉంది కదా తనకున్న ఏకైక కొడుకు ఈ సుపుత్రుడే. వెంటనే లీడర్ గడు బయటకు వచ్చి ఇద్దరిని ముగ్గురిని షూట్ చేసిన తర్వాతే వాళ్ళు సైలెంట్ అవుతారు. ఆ గ్యాప్ లోనే మనోళ్ళు తప్పించుకుంటారు. లాస్ట్ కి ఇంటికి వచ్చింటే ఆ లేడీ కౌన్సిలర్ కొడుకుని మన హీరోనే మోసుకొచ్చింటాడు. అన్ఫార్చునేట్లీ వాడు వచ్చే దారిలోనే చనిపోయింటాడు. వాడిని చూసి వాళ్ళమ్మ కుమిలిపోతుంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో లీడర్ గానికి చంపక చల్లో నోటిస్తుంది. నిజంగానే ఈ సీన్ లో మాత్రం డైరెక్టర్ ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి గైస్. ఎందుకంటే ఆ లేడీ కూడా తెలుసు మనోళ్ళు బయట వాళ్ళని చంపేసే వాళ్ళ ఫుడ్ ని ఇంటికి తెస్తున్నారు అని. అప్పుడు మాత్రం తను నోరే ఇప్పలేదు. ఇప్పుడేమో తన కొడుకు చచ్చిపోయినంటేనే ఏడుస్తూ ఉంటుంది. మీకొస్తే మాత్రం రక్తము, వాళ్ళకొస్తే మాత్రం టమాటా చట్నీనా? ఇదే ఒక పంచాయతీగా జరుగుతుంటే మధ్యలో మన హీరోయిన్ దురేసి వీడు ఒక లీడరు, వీనికి 4-5 మంది గులాములు సిగ్గుండాలని చెప్పి టప్పున ఒక పర్సన్ విసిరేసి ఆ డెడ్ బాడీని కూడా తీసుకొచ్చి పెడుతుంది. అప్పుడే వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ లీడర్ గాడు నిజంగా ఈ అపార్ట్మెంట్కి చెందినోడు కాదు, నిజమైన ఏజెంట్ గాడు ఎప్పుడో చచ్చిపోయినాడు అని. మధ్యలో మన హీరో కాలర్ పట్టుకుని అడిగేసరికి అవునరా నిజమేరా నేను ఈ అపార్ట్మెంట్కి చెందినోని కాదు, కానీ మీకేమేం కాలో మొత్తం సమకూర్చినా కదరా, అంత మాత్రం నీతి లేదు కదరా అని చెప్పి గట్టిగా అరుస్తుంటాడు. అది కూడా నిజమే అనుకుంటా. బట్ ఇప్పుడే ఒక్కొక్కరికి వాళ్ళకు కూడా బుర్ర ఉంది, అది కూడా పనిచేస్తుంది అని తెలుస్తుంది. వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే ఇలాంటి డిజాస్టర్ టైంలో ఒకరికొకరు హెల్ప్ చేసుకోకుండా బయట వాళ్ళని బయట తోసేయడం, అలాగే బయట ఉన్న వాళ్ళని చంపేసి వాళ్ళ ఫుడ్ తేవడం ఇవన్నీ తప్పు అని చెప్పి అర్థం చేసుకుంటారు. లాస్ట్కి అట్లా వెళ్ళి వీటి మొత్తానికి కారణం లీడర్ గాడే, వాడి వల్లే మనం అందరినీ తరిమేసినామని చెప్పి వాడిని కూడా బయటికి తరిమేందుకు ట్రై చేస్తుంటారు. వాడు ఆ టెంపర్లో అట్లా తప్పించుకుని వీటి మొత్తానికి కారణం ఆ అమ్మాయి మూనే కదా, సో ఆ అమ్మాయిని పై నుంచి కిందకి దొబ్బేస్తాడు. అదే టైంకి ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న జనాలందరూ ఆ గేట్ మొత్తాన్ని దొబ్బేసి ఒక్కసారిగా వీళ్ళ మీదకే వచ్చేస్తారు. లీడర్ గాడు కూడా వాడిని చంపుతాడు, వీని చంపుతాడు, ఇంకొకరిని చంపుతాడు, అందుకని చెప్పి ఎంతమందిని చంపుతా వెళ్తాడు. లాస్ట్కి బుల్లెట్స్ అనే అయిపోయేసరికి వాడిని పట్టేస్తారు. ఆ గ్యాప్లో మన హీరోయిన్ తప్పించుకుంటా అంటే ఒకడు మాత్రం మనోళ్ళనే ఫాలో చేసుకుంటా వచ్చి కరెక్ట్గా మన హీరోని పట్టేసి ఎగ్జాక్ట్గా చెస్ట్లోనే గుచ్చేస్తాడు. వెంటనే మన హీరోని ఉడుగ్గా ఒక హీటర్ వాడిపైన పెట్టేసరికి వాడు పడిపోతాడు. మన హీరో వెంటనే లేచి వాడి మొగం పగల కొట్టేస్తాడు. మనోళ్ళకు కూడా క్లియర్గా అర్థమైపోయా ఇక్కడ ఉంటే వీళ్ళే ఎవరో ఒకరు చంపేస్తారు అని. సో ఆ అపార్ట్మెంట్కి దూరంగా పరిగెత్తేస్తారు. అట్లే ఈ పక్క అపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక బాంబు వేసేసరికి లీడర్ గాడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ బాంబు ఎత్తి వాళ్ళపైకే వేస్తాడు. బట్ అది గాల్లోనే పేలిపోయేసరికి 2 పక్కల వారికి గాయాలు తగులుతుంది.
దాని తర్వాత లీడర్ ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ నిదానంగా లేచి సరే అప్ప నా వల్ల కాలేదు మీరే చూసుకోండి అని చెప్పి నిదానంగా వాడి ఇంటి లోపలికి వచ్చి వాడు అక్కడే కింద పడి చనిపోతాడు. మనోళ్ళు కూడా అపార్ట్మెంట్కి కొంచెం దూరంగా వచ్చి ఒక చిన్న ప్లేస్లో ఇద్దరు పనుకునేస్తారు. అప్పుడే మన హీరోయిన్ చూసి సారీ బేబీ నా లైఫ్లో నేను చాలా తప్పులు చేసినాను, బట్ నా జీవితంలో నేను ఏదైనా ఒక మంచి పని చేసినానంటే అది నిన్ను పెళ్లి చేసుకోవడమే అంటాడు. అట్లే నైట్ కూడా అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అవుతుంది. లైట్ ఏమో బ్రైట్గా వస్తుంటుంది. మన హీరోయిన్ ముందుగా లేసి కిమ్ బయటికి వెళ్దామంటే మన హీరో ఉలుకు లేదు పలుకు లేదు. నిన్న కూడా మన హీరోని పొడిచినాడు కదా, దానివల్ల మన హీరో బ్లీడ్ అవుట్ అయ్యే చనిపోయి ఉంటాడు. చివరి వరకు కూడా మన హీరో వాడి పెయిన్ని తనకి చూపించకుండా అట్లే దాచేసుంటాడు. పాపం మన హీరోని వెక్కి ఏడుస్తుంటే దాన్ని చూసి 2-3 లేడీస్ వచ్చి మన హీరో బాడీని కప్పెట్టేసి మన హీరోయిన్ని వాళ్ళతోనే తీసుకెళ్లిపోతారు. బిల్డింగ్స్ అన్ని అప్సైడ్ డౌన్ గా ఎట్లా అంటే అట్లా పడిపోయింది కదా, వాటిలోనే వాళ్ళందరూ నివసిస్తూ ఉంటారు. అప్పుడే ఒక లేడీ వచ్చి మన హీరోయిన్ కి ఉడుగ్గా ఒక రైస్ బాల్ ఇస్తుంది. దాన్ని చూసి మన హీరోయిన్ సంతోషపడాలా లేకుంటే బాధపడాలా అని తెలియక అక్క నేను మీతో ఉండొచ్చని అడిగితే అయ్యో ఏంది పాప అట్లా అడుగుతున్నావు, ఇలాంటి టైంలోనే కదా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలా, అందుకే నువ్వు మాతో ఉన్నావు అంటుంది. అట్లే మూవీని కూడా ముగిస్తారు. ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఓకే గైస్, అట్లీస్ట్ ఒక 1000 లైక్స్ అన్న కొట్టండా. అలాగే కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండా. నెక్స్ట్ మూవీ ఏ కేటగిరీలో కావాలనేది కింద కమెంట్ చేయండి. ఓకే గైస్, ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.